హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్దవాళ్ళందరికీ నమస్తే, చిన్నవాళ్ళందరికీ హాయ్. ఫస్ట్ టైం మన ఛానల్లో చికెన్ కర్రీ పెడుతున్నాను. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను. ఫస్ట్ మనం చికెన్ని హాట్ వాటర్లో కొంచెం సాల్టు, పసుపు వేసి బాగా మ్యాగ్నేషన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకుని ఒక 5 సెకండ్స్ ఆ పసుపు నీటిలోనే చికెన్ వదిలేసి ఇలా వైట్, చూడండి వాటర్ ఎంత వైట్గా వచ్చిందో అలా అయ్యే వరకు కడుక్కోవాలి. ఇప్పుడు ఈగల కాలం కదా ఫ్రెండ్స్, కొంచెం హైజీనిక్గా ఉండాలి. ఇందులోనే ఒక నిమ్మకాయ చెక్క, కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి పక్కన పెట్టుకోండి. అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, అదే ఇందాక చెప్పిన మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయలు బాగా వేపండి. ఉల్లిపాయలు వేగిన దాంట్లో చికెన్ మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసి బాగా బాయిల్ చేయండి. అది బాగా ఫ్రై అవ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు మూత పెట్టి బాగా ఉడికించండి. చూడండి, చికెన్ చేంజ్ అయింది కదా కలరు. ఈ కలర్ వచ్చాక చికెన్ బాగా బాయిల్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు వేసి బాగా కలపండి. ములక్కాడ ఫ్లేవర్ అంతా చికెన్కి రావాలి, చికెన్ ఫ్లేవర్ అంతా ములక్కాడకి రావాలి. అలా మగ్గించి బాగా మగ్గాక కొంచెం వాటర్, ఇందడ చికెన్ మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకోండి. ఒక్క 2 సెకండ్స్లో మీకు ఈ వాటర్ అయిపోయిందంటే, ములక్కాడ మగ్గిపోయిందంటే కూర అయిపోయినట్టే. చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అంతే, మూత పెట్టి తీసేసరికి చికెన్ అయిపోయింది. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయాక మసాలా యాడ్ చేసుకుని దగ్గరుండి బాగా కలపాలి, అడుగట్టకుండా. అంటే జీడిపప్పు అది వేసాం కదా, కొంచెం అడుగడుతుంది అన్నమాట. చిన్న మంటలోనే చేసుకోవాలి. ఏ కర్రీ అయినా చిన్న మంటలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో చేసిన టేస్టీ రాదు. ఓకే ఫ్రెండ్స్, టేస్టింగ్ టైం. చాలా సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.